హరినామ స్మరణతో విశాఖలోని వైష్ణవాలయాలు భక్తులతో పోటెత్తాయి. లాసన్స్ బే కాలనీలో ఉన్న పురాతన శ్రీకృష్ణ చైతన్య గురుకుల ఆశ్రమంలో భక్తి శ్రద్ధలతో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు వారు సూచించిన మార్గంలో దశాబ్దాలు నిర్వహించబడుతున్న ఆలయం ఇది. ప్రధాన అర్చకులు శ్రీ లక్ష్మీ ప్రభు ఆధ్వర్యంలో స్వామికి త్రికాల అర్చనలు జరుపుతూ ఉపచారాలు నిర్వహించారు. మధ్యాహ్న హారతిలో వందలాది మంది భక్తులు పాల్గొని శ్రీకృష్ణ దర్శనం చేసుకున్నారు. మహామంత్రంగా చెప్పుకునే హరే కృష్ణ హరే రామ జపం కలియుగంలో అత్యంత శక్తివంతమైనదని, సకల పాపాలను తొలగించి ముక్తిని ప్రసాదించే మంత్రంగా ప్రతి ఒక్కరూ జపించాలని ఆలయ ప్రధానార్చకులు లక్ష్మీ ప్రభు సూచించారు. अज्ञानतिमिरान्धस्य ज्ञानञ्जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्री गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरु। ఈరోజు శ్రీకృష్ణ జన్మ తిథి నక్షత్ర సాధారణత రోహిణి నక్షత్ర బహుళ శ్రావణ మాస బహుళ అష్టమి నాడు భగవంతుడు ద్వాపర యుగరే నంద మహాజా ఎంటికడ పెరిగింది. వసుదేవకు అబ్బాయిగా పుట్టి రాత్ర కంస భయరే జమునాది దాటి నంద మహాజా ఇంటికడ ఉంటారు. అది కూడా భగవంతుడు మయారే యోగమయ వలన జరిగింది. అది మనం సాధారణ లోకం అనుకుంటా కృష్ణుడు భయపడి ఒక చోటు పొట్టి ఒక చోటుకు వెళ్ళిపోయింది. కానీ భగవంతుడు లేదు, దానికి కారణం ఉంది. ఏం కారణం అంటే ఇక్కడ దేవకి వసుదేవ గర్భ పుట్టింది జలఖన్నరే. కంసుకు తృప్తి అవ్వాలి, ఆయన ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి అవుతుంది సాక్షాత్ జోగమయ అక్కడ వసుదేవుకు జన్మ అయింది. ఎప్పుడు వసుదేవుకు స్వప్నరే చెప్పుతుంది భగవంతుడు, హే నంద ఈ వసుదేవ హే దేవకి మీరు పూర్వజమరే బాగా తపస్య చేసా సుతప ధర్మ ఋషి మీ పేరు. అప్పుడు భగవంతుడు ప్రాప్త అయితే ఏం కావాలంటే మీరు మాకు అబ్బాయిగా పుట్టాలి. అందుకు మూడు మాట మీరు అబ్బాయిగా పుట్టాలి. ఒక మాట బామన రూపరే కశ్యప ప్రజాపతికి అబ్బాయిగా పుట్టింది ఈ భగవంతుడు. అది అదితి కృష్ణుడు, అదితి కశ్యప ప్రజాపతికి. మళ్ళీ నందమహాజకు పుట్టింది. ఇప్పుడు ఈ వసుదేవకు దేవకి ఇప్పుడు కృష్ణగా పుట్టింది. దాని ముందు త్రేతాయుగరే రామచంద్రగా దశరథ మహాజగా కౌశల్యరాణి పేరురే అది ఒక మాట. ఆ ప్రకారం ఉంటుంది. అయితే ఇక్కడ మనం జనత లెక్కరే కంస భైరే వెళ్ళిపోయింది కోసం ఒక సాధారణ లెక్క. కానీ భగవంతుడు వసుదేవకు చెప్పేసా, వసుదేవ గారు మీరు మాకు తండ్రి మాయను ఎవరు చూడండి అంటే సంఘజ గదాబద్ధం భగవంతుడు పొడితే చూపించారా చెప్తే మీరు ఈ శరీరం ఇప్పుడు మామూలు రెండు చేతులను చేస్తాను. ఆ మామూలు రూప శిశు రూపుకు తీసుకు మీరు నందాంటి కూడా పెట్టండి. అక్కడ జోగమయ సఖ్యతో పుట్టింది. ఆ జోగమయకు తీసుకు మీరు మళ్ళీ ఇక్కడ జైలుఖానాకు వచ్చేసండి. ఈ లోపలికి వచ్చే తర్వాత అది కువా ఏడుస్తే జమ్మ ఈ కంస మహాజా వస్తే దానికి ఇచ్చండి. దానికి ఆయన ఏం చేయలేదు. ఆ జోగమయ పైకి వెళ్ళిపోతుంది. ఈ లోపలే ఈ కృష్ణుడు అక్కడికి నంద ఇంటి కూడా పెట్టేసి నంద మహాజాకు భార్య అవుతుంది జశోద. ఆ జశోద మహారాణి జన్మ తర్వాత ఆయన సెన్స్లెస్ అయిపోయింది. కూడా స్పృహ లేదు శరీరే. ఈ లోపలే నంద మహాజాకు తెలుసు. నందమహాజాకు చెప్పేసి వసుదేవ అక్కడ ఈ అబ్బాయికి పెట్టేసి అమ్మాయికి తీసుకొచ్చా. ఈ నందమహాజా ఆ పని ఎందుకు చేశా అంటే దానికి ఒక 1000 సంవత్సరాలు అయిపోయింది కానీ దానికి సంతానం లేదు. సరే ఒక అబ్బాయి మాకు వస్తే మంచిది, ఈ అమ్మాయి ఆయన తీసుకెళ్ళిపోతే ఏమి చేస్తే పర్లేదు, అబ్బాయి మాకు ఉంటే చాలు కోసం అబ్బాయి ఆ భావన అయినా ఉంచేసా. జసద కూడా స్పృహ లేదు. సర్రో జన్మ అయిన తర్వాత సెన్స్లెస్ అయిపోయింది. ఆయన కొంత టైం తర్వాత స్పృహ వస్తే చూసాడు అబ్బాయి. ఆ వలన జసదామ మా అబ్బాయి కృష్ణుడు అనుకుని పూజ దానికి సేవా సంస్కారం చేశా. ఆ తర్వాత ఇక్కడ మనం లొకాలిటీకి జనతా అనుకుంటా కృష్ణుడు అక్కడ భయపడి అక్కడ ఉంటుంది. కాదు ఈయన త్రేతాయుగరే ఈ కృష్ణుడు రాముడుగా పుట్టింది. ఆ రాముడుగా పుట్టంటే మీరే ఋషులు 16,000 మంది ఋషులు అది కృష్ణుడుకు ఈ రామచంద్రుడు దర్శన చేయాలి కోసం ఆడవేసరే వచ్చామట. అంతే మీరు మాకు మా చేతి పట్టుకుంటే ముక్తి అయిపోతుంది ఆ భావనతో వస్తే
రామచంద్రమూర్తి అప్పుడు చెప్పరా ఈ త్రేతాయుగం పోతే ద్వాపరయుగం వస్తుంది, ద్వాపరయుగం వస్తే మీరు 16,000 గొప్పికగా పుట్టాలి. అక్కడ 16,000 ఋషులు జగన్శేష, ఈ 16,000 ఋషికి చెప్పేసి మీరు అక్కడ గొప్పికగా పుట్టితే మీకు గొప్పాళగా ఉంటుంది. దేవతలు అవుతుంది గొప్పాళ, ఈ గొప్పిక అవుతుంది ఈ పూర్వజంలో ఋషులు. అయితే మేము 11 సంవత్సరాల కాలం మీ దగ్గర ఉంటాను, ప్రతి ఇంటికి తిరిగి బెన్న తింటాను. మాకు ప్రజే ప్రసిద్ధం నవనీత చోరం గోపాంగనంత దుఃఖంతో చోరం అనేక ధర్మాచిత పాపచర చొరాగ్రహణం పురుషనామ్యత బెనదంగా మాకు పెరుగుతుంది. తర్వాత 11 సంవత్సరాల లోపలే ఒకరోజు మీరు వస్త్ర స్నానం చేయ వస్త్రం బయట పెట్టేసి కొన్ని మందికి చిరిగిపోయింది బట్ట అక్కడ వస్త్ర హరణ చేస్తాను. రెండో రోజు మీకు ఈ ఈ ఈ అంగన మంగన మంతరే మాధవే 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 చంద్రాంత ఒక కృష్ణంకు ఒక గోపి పేరు నన్ను అందరూ చేతి పట్టుకుండా. అయితే భగవంతుడు పుడుతున్న కారణం జదా జదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యర్థన అధర్మస్య తదాత్మనం స్వయామ్యం పరిత్రాణ సాధన విశుద్ధ ధర్మ సంస్థాపన సమాజ యుగ. ఈ ధర్మ రక్ష కోసం భగవంతుడు వస్తుంది. ఈ ద్వాపర యుగరే ఈ కురు పాండవ ఈ దుర్యోధన బ్యాచ్ అలాంటి రాజా బ్యాచ్కు అహంకారం వచ్చేసింది ఎక్కువ, ధర్మ అధర్మం జ్ఞానం లేదు. ఆ వలన భగవంతుడు ఈ దుష్ట సంహార ఉద్దేశరే కృష్ణగా పుట్టి ఆ లోపల జరాసంధ శిశుపడ దంతవగ్ర అలాంటి కొన్ని మంది ఉంటుంది రక్ష సంపాలి. తర్వాత దుర్యోధన తాలూకా ఆ కొన్ని రాజా దాని అండరే ఉంటుంది, అందరూ అన్యాయరే ఉంటుంది. ఆఖరికి కలియుగంలో కృష్ణనామ జపం ఎంత గొప్పది చెప్పండి. దానివల్ల అది ఈ పొట్టి ఆ దుష్ట శేష ఈ కళియుగరే మళ్ళీ ఆ భగవంతుడు ఈ కృష్ణ శబ్దం మనం ఎందుకు పూజ చేస్తానంటే మనం ఏ పూజ చేస్తే ఫస్ట్ కేశవాశ్వ నారాయణ మాధవ చేస్తున్నా లాస్ట్కు ఆకాశాలు పత్తి ఉందో జథాకాశ సర్వదేవ నమస్కారం కేశవ ప్రజది. అయితే ఈ కేశవ శబ్దం మనం పట్టుకుంటే కృష్ణ శబ్దం పట్టుకుంటే మనకు శాంతి వస్తుంది కోసం మనకు భాగవతం ఉంది. కృతేజ ధ్యాత విష్ణు తెతయతే మఖే ద్వాపరి పరిచితం కళో తద హరికీర్తనం నామ సంకీర్తన చేస్తే సపాప ప్రణసనం ప్రణామ దుఃఖసనం స్తోనామి హరిపరం. హరే కృష్ణ 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 హరి 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 రామ్ రామ రామ హరి అంటే ఇది యుగధర్మ ప్రకారంగా ఈ కళయుగరే ఎవరు హరే కృష్ణ హరి రామ హరి జపచేస్తున్న దానికి లాస్ట్ మూమెంట్ జం బాబి స్మరణ హోతి అంతే ఇక్కడ ఎవరు లాస్ట్ మూమెంట్లో కృష్ణ శబ్దం వస్తే ఈ కృష్ణ శబ్దం వల్ల మనకు శుభ జరుగుతుంది, అంటే వైకుంఠకు ప్రాప్తి అవుతుంది. మనం ఆ లాస్ట్ టైం కృష్ణ శబ్దం రాలేదు, మనం సాధారణ వాటర్ మనం పడి ప్రాణం పోతే ఏ స్వర్గం వెళ్తున్నా లేదు నరుకు వెళ్తున్నా కానీ మనం వైకుంఠకు వెళ్ళదు. ఆ వైకుంఠకు వెళ్ళాలంటే మనం తింటే కృష్ణ పడుకుంటే కృష్ణ నడుస్తే కృష్ణ అలా మనం గోవిందా కానీ కృష్ణ ఈ శబ్దం మనం పలికితే ఆ భగవంతుడు నామం వల్ల మనకు ఉంటుంది. అంటే సత్య ద్రత ద్వాపర యుగ కలియుగ ఈ 4 యుగకు ఒక్కొక్క యుగకు ఒక్కొక్క మంత్రం ఉంటుంది. సత్యయుగ మంత్రం అవుతుంది నారాయణ పరావేద నారాయణ పరామఖ నారాయణ పరాముక్తి నారాయణ పరాంగతి. త్రేతాయుగ అవుతుంది మంత్రం రామ నారాయణానంత ముకుంద మధుసూదనం కృష్ణ కేశవ కంసారి హరే వైకుంఠవానం. ఈ కలియుగ మంత్ర శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసరి గౌరభక్త ఉందో హరే కృష్ణ 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 హరి 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 రామ 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 హరి. ఈ మంత్రం మనం చదువుకుంటే మనకు శాంతి వస్తుంది. ఆ కలియుగరే ఇది అవుతుంది మహామంత్రం కింద లెక్క. అది మనం తింటే పడుకుంటే మనం కృష్ణార్పణం చేసి తినాలి, కృష్ణ శబ్దం మనం పలకాలి. ఈ జప చేస్తే దానివల్ల మనకు శాంతి వస్తుంది. అని మనం ప్రతి మనసు హరే కృష్ణ హరి రామ రామ హరి హరి జప చేస్తే అది మీ అక్షరం 108 మాట పొద్దున సాయంకాలం జప చేస్తే కూడా దానికి మనకు అలవాటు అయిపోతే మనకు కూడా లాస్ట్ టైం కృష్ణ శబ్దం వస్తే మనం జద్గతో అన్యవతం తదాంపరమం అందుకు కృష్ణ అవతారం అవుతుంది. ఈ ద్వాపర యుగం. స్వస్తి.